వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదేంటో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ అస్త్రంగా వాడుకొని వివిధ మార్గాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. జనాలను బురిడి కొట్టించి వారి జేబులు ఖాళీ చేస్తున్నారు. అలా 2021 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో 940 కోట్ల నేరగాళ్లు కాజేశారు. అంటే రోజుకు సగటున 86 లక్షల రూపాయలను బాధితుల నుంచి అక్రమంగా దండుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C ఈ వివరాలను బయటపెట్టింది. కొరియర్లో పార్సల్స్ పేరిట విక్టిమ్స్ కు కాల్స్ చేసి బెదిరించడం, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లమంటూ బుకాయించడం క్రిమినల్స్ కు అలవాటుగా మారింది. వాటితో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు అప్డేట్ చేయాలంటూ ఓటీపీలు, కేవైసీ సమాచారాన్ని అడగడం, స్టాక్ మార్కెట్ల పేరుతో ఫేక్ లింక్స్ పంపడం, భారీగా క్రిప్టో కరెన్సీని ఎరచూపడం, ఇలా రకరకాల మోసాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. భయంతోనో లేక ఆశపడో వాటిని నమ్మి బాధితులు నిండా మునుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్రమత్తమైంది. సైబర్ ఫ్రాడ్ ను మేజర్ ప్రాబ్లం గా గుర్తించింది. ఇలాంటి నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను సైబర్ కమాండోస్ ను నియమించాలని నిర్ణయించింది. స్టూడెంట్స్ ఇందులో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అలాగే సైబర్ క్రైమ్ కేసులు దర్యాప్తు చేసే అధికారులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వారి నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపడేందుకు, ఇన్వెస్టిగేషన్ మరింత వేగంగా పకడ్బందీగా సాగేందుకు ఇది ఉపయోగపడనుంది. వీటితో పాటు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్ లైన్ తో పాటు సపరేట్ సైబర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ చర్యల వల్ల క్రిమినల్స్ ఆగడాలకు అడ్డుకట్టపడే ఛాన్స్ ఉంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.